ప్రాణెక్కించేలా చేశాడు ఈరోజు ఆడు నిజంగాడు. నెక్స్ట్ టైం అసలు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళకూడదు జీవితంలో. నిజంగా ఆడంతా మాకు ఇష్టం లేదన్నవాడు ఎలా మాట్లాడాడు మళ్ళీని. మాకు ఇష్టం లేదు, మీ పిల్ల అంటే నాకు ఇష్టం లేదన్నవాడు మళ్ళీ నా పిల్లతో ఎందుకు మాట్లాడాడు. మాట్లాడినవాడు మళ్ళీ చెప్పాలి కదా, ఇలా మీ పిల్ల మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పేరెంట్స్గా కనీసం వాడు వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని పని పోనీ పెద్దోళ్ళుగా చెప్పుకోలేమమ్మా. కనీసం సొంత అక్క కూడా చెప్పుకోలేను. అంత ప్రాబ్లం ఏంటి ఆవిడ మగపిల్లాడు. అఖిల్ ఎక్కడ ఉంటాడమ్మా? అఖిల్ హైదరాబాద్లోనే ఉంటాడు. చేస్తాడు అబ్బాయి? వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సంవత్సరాల నుంచి పరిచయం వీళ్ళిద్దరికి? నాకైతే తెలియదమ్మా. నాకు తెలిసింది ఏంటంటే 6 months బ్యాకే ఇలాగా వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారని. 6 months అది చెప్పింది, అది చెప్పలేదు. పలానా అబ్బాయి నా ఫ్రెండ్ అనే చెప్పిందా నేను ఎప్పుడు లవ్ చేస్తున్నాను నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకు తర్వాత తెలిసినప్పుడు నేను అడిగాను. 6 months బ్యాకే నాకు తెలుసు. కోమలి ఇక్కడ ఎవరితో కలిసి ఉంటుంది? ఒక్కటే ఉంటుందా? ఎక్కడ ఉంటుంది కోమలి ఇక్కడ చిత్రకోణలో ఒక్కరితే ఉంటుంది. అప్పటికి నేను అడిగాను. ఎవరన్నా ఉంటారా తనతో? మానస అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అన్నీ తెలుసు. మీకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే అమ్మాయిని అడిగి చెప్పండి. అంటే ఎలా జరిగిందంటే అసలు సూసైడ్ అంటే ఏ తల్లికి కూడా ఇంత కష్టం రాకూడదు. మీరు అన్నట్టు పెళ్లి చేయాల్సినటువంటి వయసులో కూతుర్ని పాడి మీద చూడడం ఏ తల్లి కూడా నేను వచ్చే వరకు, నా కూతురు చచ్చిపోయాక నేను వచ్చే వరకు ఆ డాడీ ఎక్కడో ఉండడం వల్ల, ఆయన ఎక్కడో ఏజెన్సీలో జాబ్ చేయడం రాకపోవడం వల్ల, ఆయన ఇది అవ్వడం వల్ల నేను కోవిడ్ నుండి వచ్చి ఫార్మాలిటీ చేసే వరకు నా బిడ్డను నాకు ఇవ్వలేదు. నా బిడ్డ ఎలాగ అయిపోయిందంటే అందంగా ఉన్న నా కూతురు నా అందమైన కూతురు నా అందవికారంగా నేను చూసేసరికి నిజంగా నాకు మనసులో ఉండి ఏంటి ఈ పరిస్థితి. నేను ఎంత కష్టపడి నా పిల్లల కోసం నేను ఎంత త్యాగం చేసిన, నా త్యాగానికి అంత విలువ లేకుండా చేసేసింది. నా కూతురు నన్ను అర్థం చేసుకోలేదే. కనీసం మా అమ్మకి ఏమీ తెలియదు అన్న విషయం కూడా తెలిసి నా కూతురు నాకు ఈరోజు సపోర్ట్ చేస్తుంది. నాకు దన్నుగా ఎదిగింది. ఇంకా నాకు పర్వాలేదు, నేను నా బిడ్డలతో సంతోషంగా బతకొచ్చు అనుకున్న టైంలో నా బిడ్డ నా దేవుడు నన్ను చూడలేకపోయాడు. అలాగే యదవ జీవితంలో నిజంగా ఏ ఆడపిల్లకి ఇలాంటి దోహం ఎప్పుడూ జరగకూడదని నేను కోరుకునేది ఒకటి. అసలు ఎందుకు కోమలి చాలా స్ట్రాంగ్ పర్సన్ అంటే యూట్యూబ్ వీడియోస్ చూసినా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసినా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటుంది అని అంటే బ్యూటీతో పాటు కాన్ఫిడెంట్ కూడా కోమలికి ఉంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇంత బాధను మిగిల్చుంటాడు? వాడు ఏం చేశాడంటే అమ్మ, నాకు తెలిసినంత వరకు వాడు ప్రపంచానికి ఏం చెప్తున్నాడంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. కానీ వాడు చేసే దాంతో మాట్లాడుతూ